మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టాస్ శ్రీహరి పంచతులసి లోహితా రైస్ కో-స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమానికి స్వాగతం. క్రిందటి ఎపిసోడ్లో దర్శక దిగ్గజం రాజమౌళి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో తన అనుబంధాన్ని ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో షేర్ చేసుకున్నారు. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మనతో పంచుకోబోతున్నారు. అవేంటో చూసేద్దామా? సార్, అయితే ఇప్పటి వరకు మనం సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకున్నాం. అయితే సినిమాకి సంబంధించని మీకు శాస్త్రి గారికి మాత్రమే సొంతమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా కలిసి పనిచేస్తున్నప్పుడు, అలాంటివి ఏమైనా మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా సార్? మా అన్నదమ్ములందరికీ మా పెద్దనాన్న గారి పేర్లు పెట్టారండి. అన్ని అన్యూజువల్ పేర్లు. పెద్దనాన్న గారు అంటే శివశక్తి దత్తా గారు కాదండి, ఇంకో పెద్దనాన్న గారు. ఆయన పేరు బోస్ గారు, శ్రీలేఖ వాళ్ళ ఫాదర్ అండి. ఓకే. మా అందరికి ఆయనే పేరు పెట్టారు. యూజువల్గా ఎవరికి ఉండే పేర్లు కాదు. మరకతమణి కీరవాణి, సమప్రియ శ్వేతనాగ, మకరధ్వజ రాజబలి, శ్రీశైల శ్రీరాజమౌళి, ఇవన్నీ రెగ్యులర్గా ఎవరికి ఉండే పేర్లు కాదు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ నేమ్స్. మా పిల్లలకి పేర్లు పెట్టినప్పుడు నేను కూడా మంచి పేరు పెట్టాలని అనుకున్నాను. గబుక్కుని దొరకలా మంచి పేరు నా కూతురికి పెట్టాలనుకున్నప్పుడు. అది కూడా శాస్త్రి గారి పాట నుంచి తీసుకున్నదే. ప్రాగ్దిశమేనియ పైన దినకర మయూఖ తంత్రుల పైన మయూఖ శాస్త్రి గారి పాట నుంచి తీసుకున్న పేరు అండి అది. మా అమ్మాయికి కూడా అదే పేరు పెట్టుకుంది, మయూఖ. మీ అమ్మాయి పేరు? ఫ్యాంటాస్టిక్. లైక్ ఎనీ క్రియేటర్, నా పనికి పేరు వస్తే నాకు చాలా ఇష్టం. నా సినిమాలను ఎవరన్నా పొగిడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నన్ను పొగిడితే కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతాను. పద్మశ్రీ అవార్డు ప్రకటించినప్పుడు ఐ ఆల్మోస్ట్ డిసైడెడ్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్. నేను అక్కడికి వెళ్ళకూడదు. దాన్ని ఎంత మర్యాదగా, అదేదో అఫెన్సివ్గా కాకుండా ఎలాగ చెప్పాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు శాస్త్రి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ నంది అని అది పోయిన తర్వాత చెప్పాను, ఇలాగ ఇబ్బందిగా ఉందండి, నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను. దట్స్ ద ఓన్లీ టైమ్ ఇన్ మై లైఫ్ ఆయన నన్ను గట్టిగా తిట్టింది. అంటే తిట్టడం అంటే జస్ట్ ఇది అభిమానంతో అలాగా కాదు, కోపంగానే తిట్టారు. అంటే అక్కడ కొంతమంది నువ్వు అర్హుడివి అని అనుకొని, వాళ్ళు ఎవరో నీకు తెలియదు కదా, భారత ప్రభుత్వం చేత నియమించిన వాళ్ళు సెలెక్ట్ చేశారు కదా, హూ ఆర్ యూ టు సే నో, నువ్వు నో అని చెప్పడానికి. ఏం తిట్టారు? అతి వేషాలు వేయొద్దు, నోరు మూసుకొని వెళ్ళి తీసుకో అన్నారు. దట్స్ ద ఫస్ట్ టైం ఆయన చెప్పింది. ఆయన జేపీ గారు ఇద్దరు చెప్పింది. జేపీ గారు తిట్టలేదు, మామూలుగా చెప్పారు. ఈయన తిట్టారు. వాళ్ళిద్దరు చెప్పబట్టి వెళ్ళి తీసుకుని, లేకపోతే ఐ ఆల్మోస్ట్ డిసైడెడ్ నాట్ టు డూ ఇట్. ఎంత మంచి పని చేశారు. ఎందుకంటే అర్హులైన వారికి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోకపోతే ఇట్ సెండ్స్ ప్రాబబ్లీ అ రాంగ్ సిగ్నల్ ఏమో కూడా అంటే నేను అంతసేపు ఆలోచించలేదు. ఆయన కోపంగా తిట్టిన వెంటనే టక్మని ఓకే అండి వెళ్తున్నానండి అనేసాను. వెరీ వెల్ సెడ్. మీకు నచ్చిన, మిమ్మల్ని బాగా గుర్తుపెట్టుకోదగ్గ పాటలు, అంటే మీరు గుర్తుపెట్టుకున్న పాటలు, అంటే మీరు దర్శకుడు అవ్వకముందు. యాక్చువల్గా మేము అమరేశ్వర్ క్యాంప్లో ఉండేవాళ్ళం అండి. అక్కడ వ్యవసాయం చేయడానికి, మా నాన్నగారు వ్యవసాయం చేయడానికి వెళ్ళారు. అక్కడ లంబాడి వాళ్ళు ఉండేవారు పొలంలో పని చేయడానికి. మా పొలంలోనే ఒక క్యాంప్ లాగా వేసుకుని ఉండేవాడు. వాళ్ళు పని చేసేటప్పుడు పాడే పాటలు ఉంటాయి, లంబాడి పాటలు. పెద్ద నా పాటలన్నీ రికార్డ్ చేసేవాడు అండి, ఫోక్ సాంగ్స్, లంబాడి ఫోక్ సాంగ్స్. పాట అది రిలీజ్ అయిందో లేదో తెలియదు, కానీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. బట్ ఆ పాట నాకు చాలా ఇష్టం. ద సేమ్ టీమ్ విచ్ ఐ యూస్డ్ ఫర్ అమ్మాయిన నాన్నైనా, గిరణీమే గెలగాల అన్న అది లంబాడి సాంగ్. ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం.
సో పెద్ద నది శాస్త్రి గారికి వినిపిస్తే ఏ సినిమాలో పెట్టారు నాకు గుర్తులేదు. అది కిష్కిందకాండ. కిష్కిందకాండ రిలీజ్ అయింది, అయితే సినిమా రిలీజ్ అయింది. నా పగలైన రేయైన రెప్పైన పడనీవు సుతానే ఉంటావు శివుడో శివుడా, మన్నైనా మిన్నైనా ఏ మూల ఏమున్నా నీ కన్ను సాటవుతాదా మారేడా. ఆ పాట ఇష్టం. నిప్పుంది నీకంట నీరుంది శిరసంట మాకేది ఇస్తావు శివుడో శివుడా అన్నది నాకు చాలా చాలా ఇష్టం. అది శాస్త్రి గారే రాసింది. నాకు ఆ ట్యూన్ చాలా ఇష్టం. సింహాద్రిలో ఈ పాట వచ్చినప్పుడు శాస్త్రి గారి దగ్గరికి నాకు మామూలు పాటలకు వెళ్ళాలంటే భయం అండి. భయం కాదు, ఆయన స్టేచర్కి వెళ్ళి మామూలు ఒక రొమాంటిక్ సాంగ్ రాయండి అని అడగడం కరెక్ట్ కాదేమో నా ఫీలింగ్. ఇది డెఫినెట్గా ఆయన అయితేనే రాయగలరు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రతిసారి కూడా. సో సింహాద్రిలో ఆ పాట వచ్చినప్పుడు అంటే అమ్మాయికి అమ్మా నాన్న లేరని బాధపడుతుంటే ఎలా ఓదార్చడానికి అమ్మా నాన్న లేకపోవడం, అది డోంట్ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. వెళ్ళి శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పినా నీకు పిచ్చి అసలు ఏంటి అమ్మా నాన్న లేకపోవడం మంచిది ఎలాగవుద్దా, నీకేమన్నా ఆలోచించి చేస్తున్నా అంటే లేదండి నేను అంత డీప్గా ఆలోచించలేనండి, చాలా సింపుల్గా చెప్తాను. దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ మన ఇంట్లో ఉన్నప్పుడు మన చిన్నప్పుడు అమ్మ ఇంట్లో లేకపోతే విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫ్రీడమ్. అసలు అంటే అమ్మ అంటే ఇష్టం లేనట్టు కాదు కదా, బట్ విల్ హ్యావ్ ఫ్రీడమ్. మనం తలగళ్ళతో కొట్టుకోవచ్చు, వస్తువుల కింద పాడేయచ్చు, నేల మీద నీళ్లు పోసి సబ్బు వేసుకుని తిరగచ్చు, ఏ పనులన్నా చేయొచ్చు. సో ఆ ఫీలింగ్తో అడుగుతున్నానండి. సో టెంపరీగా అమ్మాయిని ఓదార్చడానికి అది నేను అంత సింపుల్గా చెప్పాను. అలా కాదులే, అలా సింపుల్గా రాస్తే బాగోదులే, నేను రాస్తానని చెప్పి మెచ్చుకోలుగా తిట్టి ఇలాంటి ఛాలెంజెస్ బాగా ఇష్టం, చాలా ఇష్టం అండి. కాకపోతే నాకు శాస్త్రి గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎప్పుడు ఫ్రెష్గా కలం పట్టుకుంటారో అప్పుడు నిద్రపోతాను నేను. నాకు ఇంకా ఇప్పుడు కొంచెం బెటరు, అప్పుడైతే 9:30 10 అయితే ఐఎమ్ డెడ్. 10కి శాస్త్రి గారు ఫుల్ పీక్లో ఉంటారు. సో సింహాద్రి టైంలో వెళ్ళి కూర్చొని నిద్ర వస్తూ ఉంటుంది, ఎటు బయట అలా కునిపాట్లు పడుతూ ఉంటాను. నంది ఇలా రాని గట్టిగా వస్తే గబుకం పరిగెట్టుకుని వెళ్తాం, ఇది ఎలా ఉంది అని చెప్పి. ఎలా ఉందని అడగడం లేదు, ఆయన రాసి ఆయనే పొగిడేసి బాగుంది కదా అంటారు. బాగుందండి కొంచెం ఇది మళ్ళీ అడగడం. అలాగా ఆల్మోస్ట్ ఆయన నాకు రాసిన అమ్మాయినా నాన్నైనా 1 month, మర్యాద రామన్న సాంగ్ 1.5 months, దోస్తి అయితే 3 months. అంత టైం. అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా, సాలే అని ఎవరైనా పుంటే ఎప్పుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటానా. అమ్మా నాన్న ఉంటే అమ్మో మహా ఇబ్బందే, కాస్తైనా అల్లరి చేసేవి లేదే. అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా. పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా, జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళోతో కొడుతుంటే రాత్రిరేల వెన్నెల కాస్తుందా. నిన్ను చేరేనా నాలానా ఏనాటికైనా ఓ పసికున్నా, ఆడిల్దే ఆటంట ఆడిందే పాటంట, ఆపేందుకు అమ్మ నాన్న లేరంట. సరదాగా
చిలక కూర్చుందా కిమ్మనక నాతో మాట్లాడేదెవరింకా రానందా నా వంక దాగుందా కొమ్మెనక అమ్మో మరి నాకేం దారింకా ఏది ఏది రాని రాని నన్నేరుకోని ముత్యాలన్నీ నీ నవ్వే చాలంట పులకించే నేలంతా ఉన్నాగా పూల తోటయ్యేనంట దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి ఆనందం అంచులు నేడే చూడాలి అమ్మా నాన్న లేకపోతే కాస్తైనా అల్లరి చేసే వీలుందా అన్నది నేను అడిగింది. బట్ ఆయన రాయడం చాలే ఇంకా ఆపే అంటే ఆ కెరటాన ఆ సయ్యాట సాగుతుందా? మరి అవన్నీ శాస్త్రి గారే వానొస్తుందా? వానొస్తుంది అన్నది శాస్త్రి గారే రాయగలరు. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర మనబడి డెల్టాస్ శ్రీహరి పంచతులసి లోహిత రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మీరు శాస్త్రి గారు లోక్ సత్తా పార్టీ గురించి పనిచేశారు. అంటే ఐడియాలజీస్ సేమ్ అనుకోవచ్చా? అంటే మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అది ఉందా? కొన్ని విషయాల్లో చాలా క్లోజ్ అండి. ఎప్పుడు ఒప్పుకోద్దురా ఓటమి కైండ్ ఆఫ్ ఫిలాసఫీలో శాస్త్రి గారు ఇంకా ఆల్మోస్ట్ లైక్ నాకు గురువు దైవం ఎవ్రీథింగ్ ఆ ఆస్పెక్ట్లో. శాస్త్రి గారు చాలా ప్రో డెమోక్రాటిక్ ఇండివిజువల్ తాలూకు రైట్స్ని చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. ఈ ఫ్రీబీస్ ఇవన్నీ పొలిటికల్ ఫ్రీబీస్ ఆయనకి చాలా కోపం ఆయనకి. అండ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్స్ ఆయనకి లోక్సత్తా సిద్ధాంతాలకి ఆల్మోస్ట్ కాదు లైక్ దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఆ సిద్ధాంతాల్లోనే నేను ఆయనతో ఆయన చెప్పిందంతా ఒప్పుకొని ఆయన గురువుగా దేవిగా భావించడం ఇన్ ఆల్ దట్ ఆ ఫ్రేమ్లో దైవం దగ్గరికి రిలీజియన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ లైక్ ఆయన ఫిలాసఫీ వెరీ క్లియర్ అండి. నా జాబ్ ఈజ్ టు సమాజానికి, నిద్రపోతున్న సమాజానికి నా పాట మేల్కొల్పు, మొత్తం అంతా తట్టి లేకపోయినా కంఫర్టబుల్గా పడుకోకుండా ఒక సూదైనా నేను గుచ్చాలి, నిద్రపోతున్న ఉత్తేజాన్ని కనీసం సూది పెట్టిన గుచ్చాలి. దానికి ఐ విల్ యూజ్ ఎనీ మీన్స్ దట్ ఐ హ్యావ్. దానికి నేను పూర్వకమైన పాటే రాయకలేదు, ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్లో కూడా నేను పని చేయగలను నమ్మకం అయింది. చెప్పిన దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన ఖడ్గన్ సినిమాలో ముసుగు వెయ్యొద్దు మనసు మీద. ఎగ్జాక్ట్లీ అది. అందులో టిపికల్ శాస్త్రి గారి ఫిలాసఫీ. పాట ఏమో క్లబ్ లో ఉంటుంది. ఐటమ్ సాంగ్ లోనే ఫిలాసఫీ చెప్పగలను ఆయనకి. హిస్టారికల్ ఫిక్షన్ తీస్తే ఆయనకి అడ్డే ఉంటుందండి. అడ్డే ఉంటుంది. మీకు ఇంత అభిమానం ఉన్న శాస్త్రి గారు, మీరేమో ఒక మంచి స్టోరీని, చాలా ఇంటెన్స్ స్టోరీని, అంత ఇంటెన్స్ కథనంతో చెప్తారు. శాస్త్రి గారు కూడా ప్రతి పాటలోనూ కథ చెప్పడానికి ప్రసిద్ధులు ఆయన. మరి కేవలం 3 పాటలకే వెళ్ళడానికి ఏంటి సార్ కారణం మీ సినిమాల్లో? అది మెయిన్ చెప్పినట్టు మామూలు పాటలు రాయించుకుంటాం నాకే ఇబ్బందిగా ఉంటుంది. వెళ్ళి సార్ ఇప్పుడు హీరో హీరోయిన్ మీద ఒక రొమాంటిక్ సాంగ్ రాయండి అన్న శాస్త్రి గారు నా వల్ల కాదు, నేను అడగలేను. ఆయన సార్లు అన్నారే, ఏంటినంది నా రచయితగా నా పని రాయడం, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఇవ్వు, మామూలు రెగ్యులర్ ఒక ఐటమ్ సాంగ్ అన్న ఇవ్వు, అందులో నేను ఫిలాసఫీ చెప్పగలను. నీకు కావాల్సిన ఐటమ్ సాంగ్ నీకు రాస్తా, జనాలకి కావాల్సిన వర్డ్ ప్లే ఇస్తా, నాకు కావాల్సిన ఫిలాసఫీ నేను చెప్పగలను. నేను చెప్పలేదని నేనేలా అంటానండి. బట్ నాకు అప్రోచ్ అవ్వడానికి నేను అప్రోచ్ అవ్వలేను. మిమ్మల్ని మీకు కూడా ఛాలెంజింగ్గా అనిపించే
పాట ఉన్నప్పుడు మీ దగ్గర రావడానికి నేను ఇష్టపడతానండి అని. ఈ కాన్వర్సేషన్ మా మధ్యన ఒక 100 సార్లు అయి ఉంటుంది. కానీ మీ సినిమాల్లో కూడా చాలా స్టోరీ బేస్డ్ సాంగ్, చాలా ఫిలాసఫీ చెప్పే పాటలు అన్ని చాలానే వచ్చాయి కదా. చాలా లేవండి, చాలా తక్కువే ఉన్నాయి. ఆ తక్కువ ఉన్నాయన్ని ఆయనే రాశారు. అవునా? అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ 3 పాటలు ఆయనే ఎస్పెషల్లీ మర్యాద రామన్ జస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అంటే అఫ్ కోర్స్ అనదర్ వర్షన్ ఆఫ్ ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి లాగా ఉంటుంది. అంటే మన జనరల్ గా తెలుగు సినిమాల్లో హీరో అంటే ఒకటి కొడితే 10 మంది ఎగిరిపోవడం, 10 సింహాలు పరిపోవడం, అలాంటిది హీరో పరిగెత్తి పారిపోవడం, అంటే పరిగెత్తి జీవించడం కోసం పారిపోవడం వీరోచితం అని చెప్పమన్నారు. ఎట్లా సార్ అది? అంటే యాక్చువల్ గా ఎప్పుడు ఒప్పుకోదరు ఓటమికి కంప్లీట్ ఆపోజిట్ అది. శాస్త్రి గారు ఆ ఒక్క పాటకే కాదండి, శాస్త్రి గారు నమ్మిన ఫిలాసఫీకి ఆపోజిట్ సాంగ్ అది. పారిపోవడం వీరోచితం ఏంటండి అసలు. చెప్పినప్పుడు ముందు గట్టిగా నవ్వారు ఆయన స్టైల్లో. అసలు ఇంకా గట్టిగా నవ్వి నీకు స్ట్రైట్గా ఆలోచించడం రాదా అని కొంచెం ఇదండి నాకు కావాల్సింది. హీరో ప్రాణాలు అరచేతికి పట్టుకొని పారిపోతున్నాడు, నా హీరో క్యారెక్టర్ అది, తను పారిపోతున్నాడు. బట్ నాకు చూస్తున్నప్పుడు నాకు హీరోయిక్ ఫీలింగ్ రావాలండి. జస్ట్ ఆ పారిపోవడం చూస్తే హీరోయిక్ ఫీలింగ్ రావాలి అన్న. అంటే అదే ఇందాక చెప్పినట్టు గట్టిగా ఉత్తర కుమారుడి ఇన్సిడెంట్స్ మీరే చెప్పారు ఎగ్జాంపుల్. అంటే శాస్త్రి గారు ఒక సందర్భంలో లేదు, శాస్త్రి గారు పెద్దన్న కలిసి మాట్లాడుకొని క్రియేట్ చేసింది అది. నేను అన్నది ఇదే, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం హీరో ఆగి 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 పరిగెడుతున్నాడు అండి. అంటే మన సినిమాల్లో, శివ సినిమాలోనో దేంట్లోనో హీరో 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 ఆగి 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 కొడితే ఏమైంది మనకి కిక్ వస్తుందో, నాకు హీరో ఆగి 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 పారిపోతే కిక్ రావాలండి అందులో. సో నేను అలా తీయబోతున్నాను దాన్ని. నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ హీరోయిక్గా ఉండాలి అని చెప్పాను. మోస్ట్లీ అందులో ఉన్న ఫిలాసాఫికల్ పార్ట్ కానీ, వర్డ్ ప్లే, ఏ విధమైన వర్డ్ ప్లే కానీ అంతా శాస్త్రి గారు పెద్ద వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు. నాకు కావాల్సింది చెప్తాను, నాకు పదాలు ఈజీగా ఉన్నాయా లేదా, రిథమిక్గా ఉన్నాయా లేదా అంతే నేను చూసుకునేదాన్ని. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. ఫెంటాస్టిక్ సాంగ్ సార్. అంటే నేను శాస్త్రి గారు ఒక టూర్ చేసాం, యూఎస్ టూర్ చేసినప్పుడు లాస్ట్ సాంగ్ పాడేవాళ్ళు. ఆయన మార్కండేయుడు వృత్తాంతం చెప్పేవారు. నాకు ఆ రాజమౌళి గారు, కీరవాణి గారు అది ఆ ఛాలెంజ్ నాకు ఇచ్చినప్పుడు, మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకుని తీసుకున్న అది నేను దృష్టిలో పెట్టుకుని మార్కండేయుడవై. చాలా రోజులు ఆయన మనసు ఒప్పుకోలేదు పారిపోవడాన్ని. నేను గొప్పగా ఇంపాసిబుల్, అది అగెయిన్స్ట్ మై ఫిలాసఫీ, నేను అది చెప్పను, పారిపోవడానికి గొప్పగా చెప్పను నేను. బట్ దిస్ ఇస్ ఎ ఛాలెంజ్, ఐ విల్ నాట్ బ్యాక్ ఆఫ్ ఫ్రమ్ ఎ ఛాలెంజ్ అని నాకు తెలిసి ఒక వారం రోజులు హీ డిడ్ంట్ పుట్ పెన్ ఆన్ పేపర్. ఆయన మార్కండేయుడు ఎగ్జాంపుల్ దొరికిన తర్వాత ఎస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అని మొదలుపెట్టి. కానీ ఆయన అంత గొప్పగానే చెప్పారు కదా, మనిషి చచ్చిపోవడం ఎంతసేపు 2 నిమిషాలు తలుచుకుంటే చచ్చిపోవచ్చు, కానీ భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని అడుగడుగున ఎదురయ్యే గండాలను ఎదుర్కొని, అందులో ఈ పదప్రయోగం, ఈ ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనీయక ఒక్కో అడుగు ముందుకు వై, 100 ఏళ్లని నిండు జీవితం గండిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలను ఎదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని వై పరుగులుతీ. అండ్ అంటే ఆయన ఎలాగా రాయగలరు అంటే, ఎలా పారిపోతాడు అని కథ అడుగుతారు. శాస్త్రి గారితో కథ చెప్పాలి, ఆ పాట సిచ్యువేషన్ చెప్పేస్తే కుదరదు. శాస్త్రి గారికి కథ మొత్తం చెప్పాలి, ఆ పాత్రధారి క్యారెక్టరైజేషన్ ఏంటో చెప్పాలి, ఎవ్రీ డీటెయిల్ చెప్పాలి. అంటే ఆ డీటెయిల్ ఎందుకు అడుగుతారు అని అనుకుంటామండి. ఆ డీటెయిల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? హీరో సైకిల్ తొక్కుతాడు, ఆ హీరో సైకిల్ తొక్కడానికి దీనికి ఏంటి, హౌ దాన్ని ఎందుకు, ఆ డీటెయిల్ ఎందుకు అని అనిపిస్తుంది. బట్ ఆయన చెప్పేటప్పుడు ఇలా పారిపోతూ ఉంటాడండి, ఆ బిగినింగ్లో తొక్కిన సైకిల్ దొరికితే ఆ తర్వాత ఆ సైకిల్ మీద వెళ్తాడు, బట్ హీరో మాత్రం పారిపోతూనే ఉంటాడండి అని నేను చెప్పాను. ఆయనకి రాసినప్పుడు ఆయన రాసిన లైన్, మట్టిలోకి తన గిట్టలతో నిన్ను తొక్కేయాలని తరుముకు వచ్చే కాళాశ్వంపై స్వారీ చేయని. ఆయన ఏ విధంగా దేన్నైనా తీసుకురాగలరు ఆయన. పరుగులు తీ బెర 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 ఉరకలు వేయి చర 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 చర
చర చర చర చర చర పరుగులు తీయి బెర 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 ఉరకలు వేయి చర 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 దడ 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 దడలాడే ఎదసడి డమరుకమై బడి 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 దూకే పదగతి తాండవమై పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ ఉరకలు వై పరుగులు తీ బెర 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 ఉరకలు వై చల 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 బెర 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 చల 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 బెర 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 కుత్తుక కోసే కత్తి కొనలు కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడువై ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చేయి మట్టితోటి తన గిట్టలతో నిన్ను తొక్కెయ్యాలని తరుముకు వచ్చే కాలాశ్వంపై స్వారీ చేయి పరుగులు తీ బెర 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 ఉరకలు వై చర 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 పరుగులు తీ బెర 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 ఉరకలు వై చర 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 చర. అయితే మీరు తీసిన సినిమాలో శాస్త్రి గారికి బాగా నచ్చింది, మిమ్మల్ని బాగా కాంప్లిమెంట్ చేస్తున్న సినిమా ఏంటి? ఆయనకి బాహుబలి చాలా ఇష్టం అండి. ఈగ చాలా ఇష్టం, సింహాద్రి చాలా చాలా ఇష్టం. నేను రిలీజ్ చేసిన ప్రతి సినిమాకి ఆయన ఫోన్ చేస్తారండి. నా సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ వితిన్ 1 or 2 days శాస్త్రి గారి దగ్గర నుంచి డెఫినెట్గా ఫోన్ వస్తుంది. అందులో నేను చేసిన మంచిని చెప్తారు, నేను చేయలేకపోయిన యూటిలైజ్ చేసుకోలేకపోయిన కూడా చెప్తారు. వెరీ వెరీ గుడ్ క్రిటికల్ అనాలిసిస్ ఇస్తారు నాకు అసలు ప్రతి సినిమాకి. బట్ ఐ వుడ్ సే ఐ థింక్ బాహుబలి ఆయనకు అన్నింటికన్నా నచ్చిన సినిమా బాహుబలి. డూ యూ రియలీ లుక్ ఫార్వర్డ్ ఫర్ హిస్ సజెషన్స్? అంటే బేసిక్గా మీరు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎస్టాబ్లిష్ అయిన డైరెక్టర్. ఇప్పుడు శాస్త్రి గారు లాంటి వాళ్ళు సజెషన్స్ తీసుకుని హౌ డు యు టేక్ ఇట్? శాస్త్రి గారు పొగడ్తది కొన్నా కూడా నువ్వు ఈ విధంగా దీన్ని చేసి ఉండొచ్చు అన్న దాన్ని డెఫినెట్గా ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ దట్. నాట్ దట్ ఐ అగ్రీ విత్ హిమ్ ఎవ్రీ టైమ్, రైట్, బట్ దాన్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తాను, చాలాసేపు ఆలోచిస్తాను. అది చేసుంటే ఏ విధంగా నా కథ మారి ఉండేది, నా క్యారెక్టర్లు ఏ విధంగా బిహేవ్ చేసి ఉండేవి, అలా చేసుంటే నేను అచీవ్ చేయగలిగి ఉండేవాడినా, మిస్ అయినా లేదన్నది చాలాసేపు చాలా రోజులు ఆలోచిస్తాను ఆయన దగ్గర నుంచి వచ్చినప్పుడు. అంతే కదా, మన మంచి కోరే కదా చెప్తారు ఆబ్వియస్లీ. సో ఇప్పుడు శాస్త్రి గారు మీకు రాసిన 3 పాటల్లో మిమ్మల్ని ఒకటి పిక్ చేసుకోమంటే వాట్ ఈస్ యువర్ చాయిస్? హరోం హర హర, మర్యాద రామన్లో పరుగుల్తీ డెడ్లీ కాంబినేషన్ ఆఫ్ కీరవాణి గారు, బాలు గారు ప్రాబబ్లీ బాలు గారు మధ్యలో ఒక ఆలాప్ ఉంటుంది, అది నాకు అద్భుతంగా పాడారండి బాలు గారు. సేమ్ శాస్త్రి గారితో ఏదైతే భయం ఉందో బాలు గారితో కూడా అదే భయం. అట్లీస్ట్ నాకు శాస్త్రి గారితో చనువు ఉంది, బాలు గారితో చనువు కూడా లేదు. సో ఏ పాట పాడించాలన్నా ఇది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయమే నాకు బాలు గారు. బట్ ఈ పాట అయితే డెఫినెట్గా ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పి. ప్రాబబ్లీ ది ఓన్లీ సాంగ్ ఏమో కదా మీకు? స్టూడెంట్ నెంబర్ చాలా తక్కువ బట్ ఇది పాడారు. మీరన్న ఆలాపనలో కూడా అలా సత్తు ఇలా కిందకి వెళ్ళిపోతూ మళ్ళీ రైస్ చేసుకుంటారా, చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ నేను శాస్త్రి గారు రాసిన పాటల్లోనే కాదు, నేను తీసిన అన్ని పాటల్లోనూ నేను మళ్ళీ యూట్యూబ్లోనూ దేంట్లోకి వెళ్ళి పెట్టుకుని ఎక్కువసార్లు చూసిన పాట పరుగులు. ఎడారిదారుల తడారిపోయిన ఆశకు చెమటల ధారలు పోయి నిస్సత్తువతో నిలబడనివ్వక ఒక్కో అడుగు ముందుకు వేయి. 100 ఏళ్ల నీ నిండు జీవితం కంటిపడదనే నమ్మకమై శతకోటి సమస్యలనెదుర్కొనేందుకు బతికి ఉండగల సాహసాని వై పరుగులు తీయి ఉరకలు వేయి పరుగులు
శాస్త్రి గారి పదాలు, అన్నయ్య ట్యూను, బాలు గారు పాడిన విధానం, నేను తీసిన విధానం కూడా అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. అంటే ఆ BGMs లో కూడా ఎంత థాట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే సినిమా పాటని జస్ట్ లైక్ దట్ అలా తీసి బాగుంది బాగాలేదు అనడానికి వీలు లేనటువంటి ఒక దృశ్య కావ్యంగా మరల్చినటువంటి సందర్భాలు ఇవన్నీ. సో ఆబ్వియస్లీ కిరవాణి గారు, బాలు గారు, శాస్త్రి గారు, రాజమౌళి గారు, ఈ నలుగురు కాంబినేషన్ ఇస్ ఆసమ్. అయితే ఆయన లేనటువంటి సినీ సాహిత్య ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే సీతారాం శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ని టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ డు యూ సమ్మరైజ్ ఇట్? ఎనార్మస్ అండి. శాస్త్రి గారి కాంట్రిబ్యూషన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటూ ఇట్ ఈస్ లైక్ యూ ఆర్ లిమిటింగ్ హిజ్ అచీవ్మెంట్. హిస్ కాంట్రిబ్యూషన్ టు mankind, to at least to the Telugu people is like enormous. And I myself as I'm an example. నాకు నేనే ఎగ్జాంపుల్. ఆయన పాట మూలంగా ఇన్స్పైర్ అయ్యి ఆయన పాటని, ఆయన ఫిలాసఫీని నా జీవన గమనానికి ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళలో ఐఎమ్ వన్ ఎగ్జాంపుల్. అండ్ అలాగా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మొత్తం జీవితానికి అప్లై అవ్వకపోవచ్చు, కానీ క్లిష్టమైన సమయాల్లో ఆయన పాట సాయంతో, ఊతంతో అందులోంచి బయటకు వచ్చిన సందర్భాలు, మనుషులు లక్షల్లో ఉంటారు. సో హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు సినిమా ఫీల్డ్ అసలు అనుకోండి. హిస్ కాంట్రిబ్యూషన్ టు తెలుగు పీపుల్ ఈజ్ లైక్ ఎనార్మస్. కొంతమంది కోపగించుకోవచ్చేమో, కానీ ఆయన పాటతో తెలుగు సమాజానికి చేసినంత, ఉపయోగించుకున్నంత ఇంకే రైటర్ చేసి ఉండకపోవచ్చండి. నాట్ ఫ్రమ్ దిస్ జనరేషన్, తెలుగు పుట్టిన దగ్గర నుంచి. వావ్. అంటే అది చెప్పాను కదా మొదట్లో, ఒక మీరు అన్నట్టుగానే కేవలం ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లా కాకుండా ఒక జీవిత సత్యాన్ని సామాన్య మానవుడికి సైతం అర్థమయ్యేలా చేసినటువంటి పాట శాస్త్రి గారు. హోల్ హార్టెడ్గా ఐ షుడ్ కంగ్రాచులేట్ యువర్ టీమ్, యువర్ హోల్ టీమ్. మీరు చేస్తున్న ఈ పని మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తూ ఉండుండొచ్చు, బట్ ఇది ఎంతో మందికి ఉపయోగపడేది. అంటే శాస్త్రి గారి పాటలు వేలు రాశారు, అందులో కొన్ని వందలు మాత్రమే జనాలకు తెలుసు. బట్ ఆ వందల్లో కూడా చాలామందికి విపులీకరిస్తే తప్ప దాని తాలూకు ఫుల్ ఎసెన్స్ తెలీదు. సో ఆ ప్రయత్నం చేస్తున్నారు మీరు. ఆయన పాటలు తెలుగు సమాజానికి ఎంత ఉపయోగమో ఈ కార్యక్రమం కూడా, ఆయన పాటలు చేసిన పని తర్వాత ఈ కార్యక్రమం కూడా చేయాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్, ద హోల్ టీమ్. Thank you so much. Thank you so much. సీతారామ శాస్త్రి ఆషామాషి పాటలు రాయడు. చాలామంది వేరే రచయితలు అలవోకగా నెట్టేద్దాం అని కొంతమంది రాసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ సీతారామ శాస్త్రి అంటే ఒక తెలుగు సినిమా పాటకు ఒక ISI, ఒక స్టాండర్డ్. సీతారామ శాస్త్రి సినిమా పాటకి కావ్య గౌరవం కల్పించాడు. అంటే అన్ని వస్తువులు మనం దేవుడి రూమ్లో పెట్టాం, సీతారామ శాస్త్రి పాట మాత్రం పెట్టచ్చు, అంత ఆ స్థాయి తీసుకొచ్చాడు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,